మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, మా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, నీ వాక్యముని ధ్యానించుకున్నటకు నీ సన్నిధానమునకు చేరి ఉన్నాము. మీ కృపలో మా తండ్రి, మా వినికిడిలో మా ప్రభువా, ప్రియ పరిశుద్ధాత్మదేవ, ఏ ఉద్దేశములు మాకు తెలియచేయటానికి మీరు మమ్మల్ని ఇక్కడ సమకూర్చి ఉన్నారో ఆ ఉద్దేశములు మేము గ్రహించుకొనుటకు సహాయం చేయండి. వినుటకు మేము వేగిరపడుచున్నాం. మా హృదయంలో మేము వినిన వాక్యమును గ్రహించి భద్రపరచుకొనుటకు ఆశపడుచున్నాం. మా శరీరమును, మా మనస్సులను మా తండ్రి ఏకాగ్రతతో నీ వాక్యం మీద మేము శ్రద్ధ కలిగి ఉండినట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గత 10 వారముల నుంచి 2.5 months నుంచి మోషే యొక్క పుట్టుక, జన్మ, పెరుగుదల, పిలుపు, వివాహము, ఆ తర్వాత ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాల పాటు మోషే నడిపించటం అరణ్య మార్గంలో, వీటిని దశలుగా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. డెత్ ఆఫ్ మోసెస్ అండ్ హీ సా ద ప్రామిస్ ల్యాండ్ అనే టైటిల్ తోటి మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ మహావిమోచన, మహా నిర్గమంలో మోషే భాగము ఇంతటితో పరిసమాప్తం అవుతుంది. వచ్చే 2 వారాలు we will continue this with Joshua. ఆ తర్వాత మరొక వారము న్యాయాధిపతులతో we will put an end, and then it's Christmas and Thanksgiving. So we will move into the next season. మోషే యొక్క మరణము, మోషే ఏ విధంగా ప్రజలను నడిపించాడు. Whenever we meditate about Moses, one thing bothers us. అయ్యో, ఈయన వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడే. 40 ఏళ్ళు వీళ్ళతో తిరిగి చిన్న పొరపాటు, అదే కారణం వలన అతను ప్రవేశించలేకపోయాడో మనకు బైబిల్లో స్పష్టంగా చెప్పలేదు. బట్ మోసెస్ disobeyed God, and బైబిల్ మెన్షన్స్, నీవు నన్ను విశ్వసించలేదు గనుక వాగ్దాన దేశంలో ప్రవేశించలేవని. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ ఆల్సో రిమెంబర్, మోషే ద్వారా కృపా కనికరము విస్తరించబడింది, అనేకులకు క్షమాపణ వచ్చింది. వారిని క్షమించిన దేవుడు మోషేను క్షమించలేదా? ఇటువంటి ప్రశ్నలన్నీ మనకు వస్తూ ఉంటాయి. వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఏ విధంగా వాక్యమును అర్థం చేసుకుంటూ, హౌ మోసెస్ ఎండెడ్ హిజ్ లైఫ్, తన జీవితాన్ని ఏ విధంగా మోషే ముగించాడు, ఆశీర్వాదకరంగా ఏ విధంగా ఆయన ముగించాడనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మోసెస్ వాజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన దేశాన్ని దేవుడే ఇక చాలు, నువ్వు పోవటానికి వీల్లేదని చెప్పినట్లు మనకు బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా చెప్పబడి ఉంది. మోషేను దేవుడు చివరికి నెబో పర్వతం శిఖరమైన పిస్గా అంటే శిఖరమైన అర్థం. నెబో పర్వతం మీదకు పైకి తీసుకుని వెళ్ళి ఆ వాగ్దాన దేశాన్ని అంతా చూపించాడు. ఆ వాగ్దాన దేశాన్ని అంతా చూపించి, ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని చెప్పింది అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకి, వీళ్ళందరికీ ఇస్తానని చెప్పిన దేశం ఇదే అని మోషేకు చూపించాడు. ఆ ప్రాంతాలు టూర్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆ కొండ ఎక్కుతారు పోయి. ఈ కొండ మీద నుంచి మోషేకు దేవుడు చూపించిన దిక్కులన్నీ కనపడి ఇప్పుడు మనం చూసాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపించాడు. ఈ హద్దుల నుంచి ఈ హద్దుల వరకు, ఈ హద్దుల నుంచి ఈ హద్దుల వరకు, ఈ ప్రాంతం వీరికి, ఇదే నేను వీళ్ళకి ఇవ్వబోతుందని దేవుడు చెప్తే, మనం వెళ్ళి నుంచుంటే మనకు కనిపించదు. కనిపించదు, ఏదో దూరం నుంచి ఏదో చూసినట్టుంటుంది.
not so clearly as it is described here. That is when the Jewish writers, they interpret ప్రభువు ఆ ప్రత్యేకింపబడిన ప్రాంతాన్ని చూచే దృష్టి మోషేకు అనుగ్రహించాడని, దేవుడు చూచిన విధంగా అంత కాపైనా కొంతైనా బర్డ్స్ ఐ వ్యూ లాగా, పెనోరమిక్ వ్యూ లాగా మోషే ఆ ప్రాంతాన్ని అంతా చూచి ఉన్నాడని మనం చూస్తాం. బట్ క్లియర్లీ ది యాక్సెస్ వాజ్ డినైడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ద్వితీయోపదేశకాండం 31:2-3 నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. ఈ ప్రాంతంలోనికి వెళ్ళొద్దని దేవుడు స్పష్టంగా నాకు చెప్పి ఉన్నాడు. ఫాలోయింగ్ వర్సెస్ మీరు చదవాలా. 31:14-16. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. చాలా, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఆ తర్వాత 32వ అధ్యాయంలో 50-52 వచనాలు. నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశమును నీవు ప్రవేశించవు. మోషే ఇశ్రాయేలీల ఎదుట దేవునిని పరిశుద్ధపరచలేకపోయాడు. సమ్ behavior, some words, we do not know the exact reason. దేవుడు నువ్వు ఆ వాగ్దాన దేశంలోకి ఎంటర్ కాలేవని దేవుడు చెప్పటం, ఈ మనము ఇప్పుడు చదువుకున్న 3 భాగాల్లో మోషేతోటి దేవుడు నువ్వు నిశ్చయంగా కొండ మీద అక్కడ పాతిపెట్టబడతావని చెప్పటం మనకు తెలుసు. బట్ prior to that we need to know how much God loved Moses. మోషేని ఎంతగా దేవుడు ప్రేమించిన మోషే ద్వారా దేవుడు కృపగలిగిన వాడు అని బయలుపరచబడిన, there were some things that were denied to Moses. కాబట్టి దేవుడు కఠినాత్ముడు అని చెప్దామా, మోషే పాపము గొప్పదని చెప్దామా, ఈ రెండిటికి పొంతన లేకపోయిందని చెప్దామా, లేక what is going on? While we meditate on these themes, we pray that God will help us how the journey of Moses came to an end. నిర్గమకాండం 33:11 వచనంలో మనం చూస్తాం, మోషే దేవుడు మోషేతో తీసిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు. నిర్గమకాండము 33:11. ఎర్ర సముద్రము మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ద లార్డ్ వాజ్ స్పీకింగ్ ఫేస్ టు ఫేస్. నంబర్స్, సంఖ్యాకాండం కూడా 12:6-8 వచనాలు ఎవరైనా చదవాలి. సంఖ్యాకాండము 12:6-8 వచనాలు.
ప్లీజ్ కంటిన్యూ. చాలా ఇక్కడ దేవుడు మనం చెప్తున్నాడు, మామూలుగా ఉన్న ప్రతి ప్రవక్తతో నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతాను. నా సేవకుడైన మోషే అయితే అట్లా కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సి ఎ గ్రేట్ కమెండ్ ఫ్రమ్ గాడ్. దేవుడు మోషేను ఘనపరుస్తున్నాడు, దేవుడు మోషేని హెచ్చిస్తున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి కాదు, కలలతో కాదు. నేను మోసెస్తో ఎలా మాట్లాడానంటే ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడాను. యెహోవా స్వరూపమును నిదానించి చూచును. దిస్ ఈజ్ దేవుడిచ్చిన ఆధిక్యత మోషేకు ఇంత గొప్పగా ఉన్నది. దిస్ ఈజ్ హౌ గాడ్ ఎగ్జాల్టెడ్ మోసెస్. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. గుర్తుపెట్టుకోవాలి, వాక్యంలో ఒకసారి యేసు ప్రభు వాక్యం చెప్తూ ఉంటే ఇది ఎట్లా రైట్, ఇది ఎందుకు రైట్, ఇది హౌ డు యూ అటెస్ట్ దిస్ అని పరిసయ్యులు వీళ్ళు వచ్చి యేసు ప్రభుని శోధించడానికి వచ్చారు. అప్పుడు ప్రభు వారు అంటున్నారు, మీ అటెస్టింగ్ నాకు అవసరం లేదు, యూ డోంట్ హ్యావ్ టు అప్రూవ్ మీ, ఐ డోంట్ నీడ్ యువర్ అప్రూవల్. దేవుడు నన్ను అప్రూవ్ చేశాడు. ఇట్స్ ద లార్డ్ హూ అప్రూవ్డ్ మీ అండ్ యాక్సెప్టెడ్ మీ. మనం చేసే పనులకి మనం అనుకుంటాం, వీళ్ళేంటి మనల్ని అప్రిషియేట్ చేయరు, అసలు వీళ్ళే చేస్తున్నారు కానీ వీళ్ళు చేయదు మనం అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ సో ట్రూ, నాట్ ఎవ్రీబడి విల్ లైక్ వాట్ వీఆర్ డూయింగ్. When Jesus was doing the ministry, more than half did not like what he did. ఎవరు అప్రూవ్ చేస్తున్నారు, ఎవరు అప్రూవ్ చేయట్లేదు దాన్ని పట్టించుకోకుండా ప్రభువు చెప్తున్నాడు, దేవుడు అప్రూవ్ చేశాడు నన్ను. It is God who approved the work of Jesus. It is God who approved the work of Moses. మన పనిని కూడా దేవుడు అంగీకరించాలి, హెచ్చించాలి, అప్రూవ్ చేయాలి. దేవుడు మనల్ని ముందుకు నడిపించాలి. మనుషులతో మాట్లాడినట్లు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడైన మోషేతోటి నేను ముఖాముఖిగా మాట్లాడతాను. ఇట్ టుక్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ ఆఫ్ మోసెస్ టు సీ గాడ్ ఫేస్ టు ఫేస్. ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కొంతమందికి చిన్నప్పటి నుంచే పేరెంట్స్ చెప్తుంటారు, ఈ పిల్లోడైతే అబద్ధం చెప్పడు, వీరైతే కొంచెం ఆలోచించాలి, వీరికి తెలివి ఎక్కువ అని ఇట్లా చెప్తుంటారు పేరెంట్స్. దే నో హూమ్ టు ట్రస్ట్, హూమ్ నాట్ టు ట్రస్ట్. మనకు తెలుసు మనం బాగా ఫూల్ చేసాం వేరే వాళ్ళని మనం అనుకుంటాం, కానీ వీ నో హౌ పీపుల్ లుక్ ఎట్ అస్. వీ నో బికాస్ వీ డీప్ ఇన్ అవర్ సైడ్ వీ నో వాట్ వీ ఆర్. మనల్ని దేవుడు అప్రూవ్ చేయాలంటే uprightness is the most important character God looks in any person. అంతేగాని ఇతనితో మంచుకుంటానికి ఈయనకి కావాల్సింది, ఈవిడితో మంచుకుంటానికి ఈవిడికి కావాల్సింది ఉంటే we need to practice to come out of those. We need to seek the approval of God so that God will vindicate us. దేవుడు మనల్ని హెచ్చించులాగున, ఘనపరచులాగున ఆయన గుణగణాలను మనము ఘనపరచాలి. ఆయన అబద్ధమాడువాడు కాడు. కీర్తనలో మనం చదువుకున్నాం, ఆయన అబద్ధమాడువాడు కాడు, మాట తప్పువాడు కాడు. మరి నేనెందుకు తప్పాలి మాట? కనీసం 10% అన్న మాట తప్పకుండా ఉండాలి కదా. నేను ఐ హ్యావ్ టు, ఇఫ్ ఐ ఎమ్ లైక్ గాడ్, ఐ హ్యావ్ టు బీ లైక్ హిమ్. గాడ్ సేస్, మోసెస్ సేస్, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దాని అర్థము ఒక బంగారం కూడా ఆయన దాచుకోలేదు, ఇవి కాదు. It takes a different level in following God with our upright heart.
ఎప్పుడు మైండ్లో ఇది చేస్తే దేవునికి ఇష్టమా, ఇది చేస్తే దేవునికి అనుకూలమా, ఇదే తలంపులతో ఆయన జీవించి తన జీవితాన్ని కొనసాగించాడు. యోసేపు మరణించిన తరువాత చిన్నగా వెన్ ఈజిప్షియన్ ఎంపైర్ వాజ్ హోల్డింగ్ ఆన్ టు దిస్ పీపుల్, ఎ క్రూషియల్ టైం టు డిసైడ్. ఎందుకంటే మోషే ప్యాలెస్లో పెరిగాడు. ప్యాలెస్లో పెరిగిన మోషే he has to take the side of the slaves. డెసిషన్ ఆయన తీసుకోవాలి. ఈ స్లేవరీలో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే యోసేపు బ్రతికి ఉన్నంత కాలము దీస్ పీపుల్ వర్ లైక్ అఫీషియల్స్, అతిథులు. యోసేపు చనిపోయిన కొంతకాలంకు పరిస్థితి మారిపోయింది. ఆ చనిపోయిన యోసేపు వెళ్తూ ఒక మాట చెప్పాడు, నా బోన్స్ని మీరు తీసుకెళ్ళండి, పోయి మీరు ఐగుప్తులో నుంచి నన్ను బరీ చేయకుండా గాడ్ విల్ డెఫినెట్లీ విజిట్ యూ, బెరీ మీ ఇన్ దట్ ప్రామిస్ ల్యాండ్ అని చెప్పి ఆయన చనిపోయాడు. అండ్ వెన్ ద రియల్ టైమ్ కేమ్, వెన్ ఎవ్రీబడి వాజ్ లీవింగ్, we heard about that story. Moses was carefully looking for the bones of Joseph that lived amidst them for 430 years, telling them the Lord will visit you. ఆ బోన్స్ ఎత్తుకొని ప్రయాణం అయిపోయి 40 ఏళ్ళు తిరిగాడు మోషే వాటితోటి. తిరిగి అయిపోయిన తర్వాత, నౌ ద టైమ్ హ్యాస్ కమ్, మోసెస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దోస్ బోన్స్ ఆల్సో. ఎందుకు? ఈయన వెళ్ళట్లేదు. మోసెస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోషువ యోసేపు ఎముకలను పాతిపెట్టినని. మీనింగ్ టు సే మోసెస్ హ్యాడ్ టు హ్యాండ్ ఓవర్ సమ్ స్టఫ్. ద టెస్టిమనీ, శిల ఉండొచ్చు. వై దే కాల్, దెర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ లిటరేచర్ ఆన్ దిస్. అపారెంట్లీ బాడీ ఆఫ్ జోసెఫ్ వాజ్ ఎంబామ్డ్. మన గోవాలో సెయింట్ జేవియర్ బాడీ లాగా, ప్రాబబ్లీ ఇట్స్ ఎంబామ్డ్, ఇట్స్ నాట్ డికేడ్. Nonetheless, the Hebrews wanted to call it bones because it's the Egyptian knowledge. యోసేపు శరీరం అని వాళ్ళు ఎక్కడ చెప్పరు. యోసేపు ఎముకలు, because they didn't care much about the knowledge that was transferred from Egyptian bombing. The point is, Moses has to hand over everything to Joshua. మొత్తం ఆయనకి ఇచ్చేసేసి, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నా మరణ దినములు సమీపమైనాయి అని చెప్పి మోషే రిటైర్మెంట్ తీసుకోవటానికి ఆశపడ్డాడు. హీ వాంటెడ్ టు టేక్ ఎ ఇంపెండింగ్ రిటైర్మెంట్ ఆఫ్టర్ 40 years ఆఫ్ లీడింగ్ ద మైటీ నేషన్. లక్షల కాల్బలము అని మనం చూస్తాం బైబిల్లో. మేము నాష్విల్లో ఒక చర్చ్కి వెళ్ళిన చర్చ్లో, ఆ చర్చ్ని స్టార్ట్ చేసిన ఒక ఆయన, హీ వాజ్ జర్మన్ ప్రొఫెసర్, బట్ అంటే ఆయన వృత్తిరీత్యా హీ ప్లాంటెడ్ దట్ చర్చ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ చర్చ్. అంతా ఇట్స్ ఎ కరిస్మాటిక్ చర్చ్. మేమున్న టైంలో వన్ డే హీ అనౌన్స్డ్, ఐఎమ్ రిటైరింగ్, సో అండ్ సో విల్ టేక్ ఓవర్. most of us were surprised. రిటైర్మెంట్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ ఫ్రమ్ ఇండియా, మిషన్ చర్చెస్లో కాకుండా సొంతగా చర్చ్ స్టార్ట్ చేసి ఇక వాళ్ళ పిల్లలు, ఇదే మనకు తెలుసు. ఈయన స్టార్ట్ చేసిన చర్చ్ నేను రిటైర్మెంట్ అంటున్నాడేంటి అని మేము ఇదైతే, దెన్ హీ సెడ్, God wanted to use someone else in this place. It's time for me to move on. వచ్చి కూర్చునేవాడు, కొన్ని సంవత్సరాలు వచ్చి ఆరాధనలో కూర్చునేవాడు, మేము చూసేవాళ్ళం. సంథింగ్ లైక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు మోసెస్. హీ ఈస్ ప్రిపేరింగ్ అ న్యూ లీడర్ ఫర్ హిజ్ రిటైర్మెంట్. చూస్తే
అబ్రప్ట్గా ఆయన జర్నీ ఆగిపోయినట్టు, సరి అయిన ముగింపు లేకుండా ఆగిపోయినట్టు, ఏదో కొరత ఉంది ఈయన జర్నీలో, రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరగలేదేమో ఈయనకి అని అనుమానం వచ్చేటట్టు, తీరని కోరికలు చాలా ఉన్నాయి అని అనుమానం వచ్చేటట్టు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. Something is missing. That something is he did not step into that promised land. We are not sure. Even if God had allowed Moses, Joshua might be leading by then. దేవుడు చెప్పేవాడేమో, మోషే ఇంతవరకు నీవు లీడ్ చేసావు, ఇక చాలు, ఇక్కడ నుంచి యెహోషువ లీడ్ చేస్తాడు కానీ నువ్వు పెద్దగా వెళ్ళు అని చెప్పేవాడేమో, మనకు తెలీదు. A time has come when something serious has changed. When we look at this, we think Moses did not finish his journey perfectly. పరిపూర్ణ ముగింపు మోషే తన ఆత్మీయ జీవితానికి, నాయకత్వ జీవితానికి ఇచ్చుకోలేకపోయాడు అని త్వరపడి మనం మాట్లాడతాం. But it is between God and him to decide who and how we finish our race. Because బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. The English translation goes like this: author and the finisher of our faith. మన విశ్వాస జీవితాన్ని, గమ్యాన్ని పరిపూర్ణంగా ముగించేవాడు యేసుక్రీస్తు. I'm not bold enough to say Moses did not finish well. No, I can't say that. బైబిల్ గ్రంథంలో పర్ఫెక్ట్నెస్ కి this word is used in a different way. సేవకుడు డెరెక్ ప్రిన్స్ అని ఒక వెరీ గుడ్ బైబిల్ టీచర్, he interprets it this way: be ye perfect as your heavenly father is perfect అని బైబిల్లో ఉంటుంది. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరు పరిపూర్ణులై ఉండుడి. ఆ దేవుని పరిపూర్ణతకి నా పరిపూర్ణతకి ఎట్లా లింక్ అసలు? హౌ కెన్ ఐ అండర్స్టాండ్ దట్ వర్డ్స్? పత్రికలో మనం చూస్తాం, పరిపూర్ణుల మగుటకు సాగిపోదుము అని. వాట్ ఈజ్ పర్ఫెక్ట్నెస్? పర్ఫెక్ట్నెస్ ఈజ్ పాపం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది కాదు పర్ఫెక్ట్నెస్ అంటే. పర్ఫెక్ట్నెస్ ఇన్ ద బైబుల్ మీన్స్ అ గుడ్ ఫినిషింగ్. నీకు అప్పగించబడిన దాన్ని నిర్విరామంగా పరిపూర్ణంగా ముగిస్తే యు ఆర్ పర్ఫెక్ట్. పరిశుద్ధుడైన పౌలు, హి పర్ఫెక్ట్లీ ఫినిష్డ్ హిస్ రేస్. బ్రింగింగ్ అ టాస్క్ టు an end is called perfecting our life. ఆ దృక్పథంతో ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే, మోసెస్ did finish his life perfectly. చాలా గొప్పగా ఫినిష్ చేశాడు ఆయన, చాలా గొప్పగా ఫినిష్ చేశాడు. కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్తే దేవుడు చుట్టూ చూపిస్తున్నాడు. Probably Moses' eyes were given a heavenly touch to see and experience the whole land. Moses was happy. ప్రభువా, నిన్ను ఇంకో కోరిక కోరుతాను నేను. యోసేపు ఎముకలు అటుపోయినాయి కదా, మా పితరులందరూ అక్కడ పాతి పెట్టారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ పాతి పట్టేటట్టు అని మోషే కోరుకోవచ్చు. Moses did not have any of those desires. Why? అటువంటి కోరికలు మోషే కోరుకోలేదు. కారణం ఏంటి? We will get back to that after watching this video. I want you to follow the words also perfectly. All we say to America is be true to what you said on paper. If I lived in China or even Russia or any totalitarian country, maybe I could understand some of these illegal injunctions. Maybe I could understand the denial of certain
basic First Amendment privileges because they haven't committed themselves to that over there. But somewhere I read of the freedom of assembly. Somewhere I read of the freedom of speech. Somewhere I read of the freedom of press. Somewhere I read that the greatness of America is the right to protest far right. And so just as I say we aren't going to let any dogs or water hoses turn us around, we aren't going to let any injunction turn us around. Well, I don't know what will happen now. With life, longevity has its place. But I'm not concerned about that now. I just want to do God's will. And He's allowed me to go up to the mountain. And I've looked over and I've seen the promised land. I may not get there with you, but I want you to know tonight that we as a people will get to the promised land. So I'm happy tonight. I'm not worried about anything. I'm not fearing any man. Mine eyes have seen the glory of the coming of the Lord. Praise God. This is the greatest speech which Dr. Martin Luther King Jr. has delivered on April 3rd, 1968. I have been to the mountaintop. కొండ మీదకి నేను వెళ్ళాను. I have seen the promised land. I don't know if I will come to the promised land with you, but I have seen the promised land. I have decided to do the Lord's will. I see a free America. ఈ స్పీచ్ ఇచ్చి రెండో రోజు ఆయన చంపేశారు. This speech became so popular. He was referring to the passage we read today. And the African American community who know the spirituality of Martin Luther, they say the Lord visited him that night and he told him, your journey is over. And so he boldly said, నేను మీతో అక్కడ దాకా వస్తాను లేదు నాకు తెలియదు. I have been to the mountain top already. I have seen the promised land like Moses has seen. I want to do God's will. దేవునికి మహిమ కలుగును గాక. 3-4 మనుషులు భూలోకములో ఈ ప్యాసేజ్ను వైవిధ్యభరితంగా ఉపయోగించారు వారి స్పీచెస్లో. You know, Martin Luther is a theologically trained person. He went to Union Seminary, New York, where he studied under Bonhoeffer. You know who Bonhoeffer is? Bonhoeffer అంటే ఎవరంటే హిట్లర్ సామ్రాజ్యంలో యూదుల్ని కాల్చివేస్తుంటే ఆ హిట్లర్ను ధైర్యంగా ఎదుర్కొని రేడియోలో స్పీచ్ ఇచ్చి హిట్లర్ను చంపేయడానికి ప్లాట్ వేసిన థియోలోజియన్. బెస్ట్ థియోలోజియన్ the world has ever produced, but very short-lived. He studied under him. No wonder he talks like that. నా పిలుపు పూర్తయిపోయింది, నా పని నేను ముగించాను, వాగ్దాన దేశాన్ని నేను చూశాను, దేవుని చిత్తం చేయటానికి నేను అప్పగించుకుంటున్నాను. What a bold speech. Not knowing that he will be killed the next day, the night before he delivered that speech, and I took that particular clip because I thought it is very relevant to us. Finishing our race perfectly. మన గమ్యాన్ని పరిపూర్ణంగా ముగించటానికి దేవుని కృప కావాలి. మోషేను కొండ మీదకు తీసుకువెళ్ళాడని మనము అనుకుంటాం, కానీ the Lord has given, like he did to Martin Luther King,
a deeper vision into the future of Israel. వాగ్దాన దేశంలోకి పోలేదంతే, బట్ హీ గేవ్ a deeper insight how the future of Israel is going to be. నిర్గమకాండం 31వ అధ్యాయం 16 నుండి 23 వచనాలు మీరు చూడాలి. వాగ్దాన దేశమును చూపించాడు, వాగ్దాన దేశాన్ని ఆయన చూచాడు. అది ఇది అని మనం అనుకుంటాం, కానీ గాడ్ రివీల్డ్ టు మోసెస్ కంప్లీట్లీ. ఆ నది వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏ రకాలైన చెరలోకి వీళ్ళు వెళ్తారు, ఎంత తిరుగుబాటు కలిగిన జనాంగం వీళ్ళు, ఇది మొత్తం చూపించేశాడు మోషేకు. మీరు చదవాలి. సారీ, ద్వితీయోపదేశకాండం 31:16 నుంచి 23. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొని పోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధనగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకొందురు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధనగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. చాలు. ఇశ్రాయేలీలకు సాక్షార్థమై ఉండునట్లు వాళ్ళు చేయబోయే చెడు మొత్తం మోషేకు దేవుడు చూపించాడు. ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ రివీల్డ్ టు మోసెస్. అంత తెలిసిన తర్వాత నేను అనుకుంటా, నో పాయింట్ ఇన్ గోయింగ్ దేర్, ఇంకా అంత దూరం రాకపోతే లే ప్రభా, ఇక్కడే వచ్చేస్తాను నీ దగ్గరికి అని నేనైతే అంటాను. ఐ ఫీల్ సంథింగ్ సిమిలర్ హ్యాపెన్ టు మోసెస్ when God revealed the deep bad future, impending future to Israelites that is about to happen. But still ఈ గొప్ప దైవజనుడు చేసిన గొప్పతనం ఏంటంటే, సాక్షార్థమై కీర్తన వ్రాయమని చెప్పాడు కదా, ఆ కీర్తన రాస్తూ 32-33 చాప్టర్స్లో మనం చూస్తాం. Moses wrote a beautiful poetry. How good God is, how nice God is, how great God is అని చెప్తూ, యాక్చువల్లీ ఆ పోయమ్స్ రాయమంటే ఆ స్థితిలో నేనుంటే నేను అనుకునేవాడిని, 40 ఏళ్ళు నీకు విధేయంగా నేను ఇంత చేశాను, ఈ ల్యాండ్ దాటితే నీకేంటి ప్రాబ్లం అని నేను క్వశ్చన్ వేసేవాడినేమో. సమ్ ఆఫ్ us might like to question God like that. బట్ మోసెస్ నో గిల్ట్ లేదు, కోపం లేదు, వ్యసనం లేదు, ఏమీ లేదు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని స్తుతిస్తా చక్కగా దేవుని చెంతకు వెళ్ళిపోయాడు. ఇదిగో అతను ఎక్కడ చనిపోయాడో ఏంటో ఈ దినము వరకు nobody knows where Moses died and how his body was taken up. It is good for all of us. ఒకవేళ మోషే బాడీ డెడ్ బాడీ ఉండుంటే పెద్ద టూంబ్ కట్టి ఇవన్నీ చేసేవాళ్ళు. యూదులకి దేవుడి కంటే మోషే ఎక్కువ. దట్స్ దేర్ ప్రాబ్లం. సో అంత పాజిటివ్గా, అంత గిల్ట్ రిడెన్ కాకుండా, ఇదిగో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని ఈ నది అవతలకు మీకు తీసుకెళ్తాడు, ఈ విధంగా మీరు డివైడ్ చేసుకుంటారు. All the positive things he put together and he wrote a poem and he wrote a writing. సాక్షార్థమైన రైటింగ్ ఆయన రాయించాడు. కొండపైన చేరినప్పుడు, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్, హౌ యూ అండ్ ఐ డీల్ విత్ దట్. కొంతమందికి ప్రార్థనలో దేవుడు అత్యున్నతమైన అనుభవాలు ఇస్తాడు, లేకపోతే లోకంలో దేవుడు అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. Mountain top experiences always become an occasion to fall. పడిపోవటానికి ఆస్కారమై ఉంటాయి. కానీ మోషేకు
It's a deep view of the future, like it was to Martin Luther King Jr. I can see the future. I have been to the mountaintop. I have seen the promised land అని చెప్పి ధైర్యంగా మరణించిన మోషే లాంటి వ్యక్తులు ప్రభు మనల్ని పిలుచుచున్నాడండి. మన గర్వము, నేను సాధించాను దేవుడు లేకుండా అనుకునే ప్రతిదీ విడిచిపెట్టవలసిన సమయము మనకు ఆసనమైంది. మోషే చనిపోయాడు. 30 దినాలు అంగలార్పు, వాళ్ళకి నిర్ణయించబడిన రిచువల్ వీపింగ్ టైం వాళ్ళు చేసేశారు. మోజెస్ ఎంటర్డ్ ద చర్చ్ ట్రయంఫెంట్. విమోచింపబడిన సంఘం, చర్చ్ ఆన్ దిస్ ఎర్త్, చర్చ్ ట్రయంఫెంట్. అంటే విమోచింపబడిన సంఘం అంటే మరణించిన వారితో ఉంటుంది. రేపో మాపో మనం కూడా వెళ్తాం అక్కడ చర్చ్లోకి. we all will join the church triumphant. విశ్వసించిన వారంతా కూడా ఆ సంఘములో ఉంటారు. మోషే నన్ను పాతి పెట్టండి అని కోరుకోలేదు. అబ్రహాము, ఇస్సాకు వారి సమాధుల్లో నన్ను పెట్టండి అని కోరుకోలేదు. హీ డైడ్ ఇన్ గుడ్ హెల్త్. 120 సంవత్సరాలు కనుదృష్టి కూడా మాంద్యం రాలేదంట మోషేకి. నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. మన మన తెలుగు అండ్ తమిళ రాష్ట్రాల్లో లైమెన్స్ ఈవెంజలికల్ ఫెలోషిప్ అని LEF అని ఒక గొప్ప సంఘం ఉంది. సంఘ వ్యవస్థాపకులు డానియల్, జాషువా డానియల్ గారి తండ్రి డానియల్ వాళ్ళ వైఫ్. ఆవిడకు షీ వాజ్ సో కాట్ బై ఎ బైబిల్ వర్స్. నీ దేహమునకు దీపము కన్నే కనుక, నీ కన్ను సరి అయిందైతే నీ దేహం అంతా సరైందని యేసు ప్రభు చెప్తారు మాటలు. ఆవిడకు చాలా ఇష్టమైన వాక్యం అట అది. అండ్ పీపుల్ హూ వాచ్డ్ హర్ లివింగ్, దే సే షీ లివ్డ్ ఎ వెరీ హోలీ లైఫ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ కళ్ళజోడు కూడా పెట్టుకోలేదంట వృద్ధాప్యం వరకు. కన్ను పర్ఫెక్ట్గా కాచుకోవాలన్నది ఆవిడ ఫీలింగ్, నిబంధన. మోసెస్ వాజ్ సో ప్రిజర్వ్డ్ విత్ పర్ఫెక్ట్ విజన్. ఆయన బాడీలో విగర్ చావలేదు. 120 సంవత్సరాలు బ్రతికాడు. ఇట్స్ ఇంపార్టెంట్ టు నో దట్ నంబర్ 120 years. మన మధ్యలోనే దేవదాస్ అయ్య గారని బైబిల్ మిషన్ స్టార్ట్ చేసిన ఆయన, mighty servant of God. Of course, it changed its course. Eventually, he lived 120 years for sure, on record. పెళ్లి చేసుకోలేదు, సేవకుడు, దేవుని సేవలోనే జీవించాడు. He lived for 120 years. Most of the పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, if not most, very good songs were written by him. God's future. దేవుని యొక్క how you see God's future. How did it help us? How did it help us to be on the mountain top experience? ఏ విధంగా మనం దేవుణ్ణి నమ్ముతున్నాము అన్న దృక్పథాన్ని మనలో మనం ఆలోచించుకుంటూ ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుని చేత అప్రూవ్ చేయబడుచు మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. లెట్ us all stand and we will meditate and we will wind up this sermon this evening. మోషే జీవితంలో మనం చూస్తాం, no matter what, trusting God. నీవు వాగ్దాన దేశములో నీవు ప్రవేశించలేవు అని దేవుడు చెప్పినా, ట్రస్టింగ్ గాడ్. వాగ్దాన దేశమును నీవు చూస్తావు అంతే, ట్రస్టింగ్ గాడ్. ఓ కొండ మీదకెళ్ళి గాడ్ హ్యాస్ షోన్ ద మైటీ ఫ్యూచర్, ట్రస్టింగ్ ఇన్ గాడ్. హౌ డు వీ ట్రస్ట్ హిమ్? హౌ ఆర్ వీ ట్రస్టింగ్ హిమ్? అవకాశవాదాన్ని విడిచిపెడదాం. ఇట్ cannot and it does not take us too far. God does not like it. We need to be upright with God. దేవునితో మనము సమాధానపడాలి.
దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. దెన్ ద లార్డ్ విల్ అలౌ us టు ఫినిష్ అవర్ రేస్ పర్ఫెక్ట్లీ. మంచి ముగింపు ఇవ్వటానికి దేవుడు ఆశపడుతున్నాడు. Probably some of us are at the very beginning of our journey. Some of us are a bit far. Some of us are hesitating whether I should start walking with God or not. The promise is, దేవుడు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, దానికి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేవాడు కూడా దేవుడే. దయచేసి యథార్థతను ఆభరణంగా మనం ధరించుకుందాం. Some people might hate us, it's okay. Moses, all through his life, did not leave his character of uprightness. ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుని ద్వారా అప్రూవ్ చేయబడిన గొప్ప సేవకుడు మోషే. ఇదిగో గత 10 వారములుగా మనము మోషే గురించి అనేక సన్నివేశాలు మనము నేర్చుకుంటున్నాం. చివరిలో జర్నీలో మోషే నీవు వాగ్దాన దేశంలో ప్రవేశించలేవంటే మోషే ఎప్పుడు కూడా నో ఇట్ ఈస్ మీ హూ గాట్ దిస్ పీపుల్ అవుట్ సైడ్, ఇది నాది, నేను చేశాను అని ఎప్పుడూ మోషే దేవునితో వాదించలేదు. వాదించకపోవటానికి గల కారణం ద ఇన్ డెప్త్ రిలేషన్ మోసెస్ హ్యాడ్ విత్ గాడ్. దేవునితో ఆయనకున్న పరిపూర్ణమైన సంబంధం, దేవుని యెహోవా స్వరూపమును నిదానించి చూచే కృప, ముఖాముఖిగా మాట్లాడే కృప, వీటితో పాటు దీర్ఘదర్శి వలె సంవత్సరాల తరబడి జరిగిపోయే ఫ్యూచర్ను మోషే చూడగలిగాడు. నా ప్రియమైన సహోదరులారా, there are some things that Moses lacked. He did not enter the promised land. వాగ్దాన దేశంలో ఆయన ప్రవేశం చేయలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి నేను చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లు స్థిర బుద్ధి గలవాడై, బై ఫెయిత్ హీ వాజ్ సీయింగ్ అండ్ ఫోర్సీయింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ హిస్ పీపుల్ అండ్ ఫర్ హిమ్. క్రీస్తు విషయమైన నింద గొప్పదని మోషే భావించాడు. నేను 40 ఏళ్ళు నేను గైడ్ చేశాను, నాకు ఈ ఎదురేముంది అనేది వదిలిపెట్టి he humbly submitted to the Lord and he started walking by faith onto that mountain where he will die. ప్రియమైన సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలమందు ప్రభు మనల్ని పిలుచుతూ ఉన్నాడు. The Lord has assigned tasks for you and for me. The Lord is faithful to quench our thirst for him. ఆయన ఎడల మనకు కలిగిన దప్పికను దేవుడు ముమ్మాటికి తీరుస్తాడు. నెబో కొండ మీద మోషే దప్పిక తీరిపోయింది. He had seen more than enough what he can see. ఇక చాలు ప్రభు అని he went to be with the Lord. This evening, it is me, it is mine, it is I. If not me, this thing is not there. ఇటువంటి తలంపులు ఏమి మనల్ని శోధిస్తున్నా కానీ
దేవుడు దీనులను జ్ఞాపకం చేసుకుంటాడండి. హంబుల్ పీపుల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. మోసెస్ ఈజ్ ద మీక్ పర్సన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నమ్మకస్తుడు ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. గాడ్ ఈస్ కాలింగ్ us to be like Moses, who will finish the race in a perfect way. We have seen the video, a person talking about himself. I have been to the mountain top. I have seen the promised land. I have decided to do the will of the Lord. ఈ సాయంకాలము మన ప్రార్థన కూడా అదే కావాలి. దేవుని చిత్తము నేను చేస్తాను, నేను తగ్గించుకుంటాను. దేవుని ఎదురు నేను పోరాడే మనిషిని కాదు, ఆ స్థాయి నాకు లేదు. Are we perfect finishers? Remember, it's God who will help us to finish it perfectly. చిన్న పనైనా పెద్ద పనైనా దేవుని కోసం మీరు చేస్తున్న పనులు, డూ ఇట్ పర్ఫెక్ట్లీ. డోంట్ డూ ఇట్ సో దట్ పీపుల్ విల్ అప్లాడ్ us. నో. ఈరోజు పొగిడిన వారు రేపు పొగడలేకపోవచ్చు. వాళ్ళు పొగడలేదు కదా అని నేను నీరసించిపోకూడదు. మన దేవుడు నమ్మకస్తుడు. అణిచి కుదిలించి దిగజారునట్లు మన ఒళ్ళో కొలిసే గొప్ప దేవుడు మనకున్నాడు. We serve a mighty God. We serve a mighty God who will reward very genuinely. దేవుని కొలతలో గమనాగమనములు లేవు. His measure is perfect. Let us dedicate ourselves, whatever small job we are doing, to glorify God alone. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలం అందునైనా గత 10 వారముల నుండి నీ గొప్ప సేవకుడైన మోషే, నమ్మకస్తుడైన మోషే గురించి మేము నేర్చుకొనటానికి అనేక విషయాలు మాకు తెలియజేశారు. దిస్ ఈవినింగ్ వీ డెడికేట్ అవర్ సెల్వ్స్ వన్స్ అగైన్. మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటున్నాము తండ్రి. వేరే వాళ్ళు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారనో, వేరే వాళ్ళని బట్టి మేము దేవుణ్ణి పరిశుద్ధపరచలేకపోయాము మోషే వలె అని మేము చెప్పుకునేవారం కాకుండా, help us to serve you uprightly. Help us to move closely. మేము మాత్రమే ఎందుకు దీవించబడాలి మా ప్రభువా? Are we so good, so big, so special? No. మీరిచ్చిన గమ్యమును మేము సక్రమంగా చేసుకుంటూ నీకు సాక్షిగా జీవించుటకు సహాయం చేయండి. చిన్న పనైనా పెద్ద పనైనా మా యజమానుడి దేవుడు, ఆయన నమ్మకస్తుడని ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఇయర్ బిగినింగ్లో 2021లో మెనీ ఆఫ్ us have 2020లో కమిటెడ్ అవర్ సెల్వ్స్ టు సర్వ్ యూ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్. మేము నీరసించిపోతే మా కాళ్లకు శక్తి బలమును దయచేయండి. మోషే వలె మమ్మల్ని కూడా నమ్మకస్తుల్ని చేయండి అయ్యా. ఆ విధంగా ఉండటానికి సహాయం చేయండి. ఓ లార్డ్, బీ విత్ us. మా ఫ్యూచర్ మీకు తెలుసు, మా ప్రజెంట్ మీకు తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ టు యూ అండ్ యూ హ్యావ్ ఓపెన్ ద సేమ్ థింగ్ టు మోసెస్. మా తండ్రి, అంత చేరువుగా మేము నడుచులాగున సహాయం చేయమని మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి.